ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు సొసైటీలో ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి? ఇప్పుడు ఎవరైతే మిస్టేక్ చేసిన పర్సన్ ఉంటారో, తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా బిహేవ్ చేసిన వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళందరూ ఏంటంటే నాకు సపోర్ట్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. మహిళలు డ్రెస్సులు వేసుకునే విధానం మీద మాట్లాడింది కదా, మరి మీ అభిప్రాయంలో డ్రెస్సులు అంటే ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఎట్లుండాలి? అది వాళ్ళ పర్సనల్ చాయిస్. లైక్ మీరు ఇదే డ్రెస్ వేసుకోండి ఇట్లా అని కాకుండా అది వాళ్ళ ఇష్టం పైన డిపెండ్ ఉంటుంది. ఒక తెలుగింటి ఆడపడుచు అనేటువంటిది ఈ దేశం యొక్క సాంప్రదాయ పేరు మీద కొంతమంది మాట్లాడుతుంటారు కదా. ఒక మనిషి వేసుకునే బట్టల్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా పోరాటం తీసుకుంటారా? నెక్స్ట్ జరగబోయే అంశం ఏంటి? అంటే ఈ యొక్క విధంగా మీరు స్త్రీని తక్కువ చేస్తూ మాట్లాడడం వల్ల యావత్ స్త్రీ లోకానికే కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం వల్ల చాలా బాధాకరం. ఉన్నప్పుడు అతని మీద కేసు పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే అతని అనుచిత వ్యాఖ్యల వల్ల ఏదైనా పరువు నష్టం దావా చేసేటువంటి సందర్భాలు ఉంటాయా? తను మాట్లాడిన పద్ధతి మీద మనం తనకి నోటీస్ పంపించవచ్చు. వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథులు హైకోర్టు అడ్వకేట్ గారు శర్వాణి సరస్వతి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ స్టేట్ గర్ల్స్ కన్వీనర్ అండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ జ్యోతి గారు, వీరిద్దరు ఉన్నారు. ఈ మధ్యలోనే సినిమా యాక్టర్ శివాజీ గారు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిండని, అంటే సమాన్లు బయట పడకుండా కప్పుకోండి అనేటట్టుగా మాట్లాడి కించపరిచిండు అనేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో చాలా నడుస్తూ ఉన్నది, బర్నింగ్ టాపిక్గా నడుస్తూ ఉన్న క్రమంలో మహిళలను అనుచితంగా మాట్లాడిండు కాబట్టి అతని మీద చట్టపరంగా కేసులు చేయాలని, శిక్ష వేయాలని అనేక రకాల కోణంలో జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీళ్ళు విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి అనేకమైనటువంటి పోరాట కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టేటువంటి క్రమంలో ఒకరు హైకోర్టు అడ్వకేట్గా, ఎందుకంటే పేదవాళ్ళు వస్తున్న క్రమంలో ఎంతోమందికి సహాయం చేస్తున్నటువంటి సందర్భం. రెండో ఈమె నాగజ్యోతి గారు ఏఐఎస్ఎఫ్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మహిళల పట్ల, విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలతో ముందుకు వస్తున్న సందర్భం. ఒకసారి వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది శివాజీ గారు అలా మాట్లాడడానికి కారణం ఏంది? మాట్లాడుతున్న క్రమంలో సొసైటీలో మహిళలుగా వాళ్ళకున్నటువంటి పాత్ర ఏంటి? వీళ్ళు సామాజికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగజ్యోతి గారు, ఎలా ఉన్నారు? నమస్తే శర్వాణి సరస్వతి, ఎలా బాగున్నారా? ఏంటి అసలు మీరు చూసారా శివాజీ గారు ఏం స్టేట్మెంట్స్ ఇచ్చాడు? ఇప్పుడు దానికి అనసూయ లాంటి వాళ్ళు కూడా స్పందించారు కదా, అసలు ఏంటి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ముందు చూసుకుంటే యాక్టర్ అయితే శివాజీ ఉన్నారు, అతని పట్ల మాకు ఆయన ఒక యాక్టర్గా అతని పైన మాకు పూర్తి రెస్పెక్ట్ ఉంది, అదే విధంగా అయితే మేము గౌరవిస్తాం. కానీ ఏదైతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మొన్న చూసుకుంటే ఆ అమ్మాయిలని, అంటే యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఈ సామాన్లు బయటపడకుండా అంటూ ఒక వర్డ్, అంటే అతను సజెస్ట్ చేసే విధానం అట్లా కాకుండా కొంచెం మోరల్గా ఉండాలి. ఆయన చెప్పేది ఏంటంటే కొంచెం యూజ్ అయ్యేలా ఉండాలి మహిళలకు అని చెప్పేది. ఏంటంటే సామాన్లు ఒక వర్డ్గా అనుకుంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఇంకా సో అండ్ సో మాట్లాడారు. దీన్ని ఈరోజు మహిళా చాలామంది ఉమెన్ మినిస్టర్సే కానీ ఉన్నారు, వీటిపైన దీన్ని మేమైతే ఖండిస్తున్నామో ఈ యొక్క బర్నింగ్ ఇష్యూని ఎవ్వరు కూడా ఇంతవరకు వెలుగులో తీసుకుంటారు. అంటే జనరల్ పబ్లిక్ వాళ్ళే దీన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు, కానీ ఇలాంటి అథారిటీస్ ఎక్కడ పోతున్నాయి? అంటే మహిళా యొక్క మినిస్టర్లు ఉన్నారు, కమిషన్ ఉంది, అంటే ఈ సంఘాలు మాత్రమే మేము ప్రశ్నించడమే జరుగుతుంది. కానీ ఏదైతే పవర్లో ఉన్న పార్టీస్ ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈరోజు మేము శివాజీ గారు మేము అన్న వర్డ్కి ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు అంటే మహిళలు డ్రెస్సులు వేసుకునే విధానం మీద మాట్లాడండి కదా, మరి మీ అభిప్రాయంలో డ్రెస్సులు అంటే ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఎట్లుండాలి? అది వాళ్ళ పర్సనల్ చాయిస్. లైక్ మీరు ఇదే డ్రెస్ వేసుకోండి ఇట్లా అని కాకుండా అది వాళ్ళ ఇష్టం పైన డిపెండ్ ఉంటుంది. ఈయన మాట్లాడే విధానం వేరు, ఈయన సజెస్ట్ చేసే విధానం వేరేలా ఉండాలి. అది వాళ్ళ పర్సనల్ చాయిస్కి ఇష్టపెట్టేసేదనంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే శివాజీ ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఏదైతే మహిళల పట్ల ఆ విధంగా వివరించాడో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వీలుంటే అతని పైన ఈ విధంగా ఈయన చేసినట్టు ఇంకో వాళ్ళు కూడా చేయకుండా అతని పైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మా విద్యార్థి సంఘాలు అయితే మేము ఖండిస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, చట్టపరంగా తను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల జరిగిన మనోభిప్రాయాల మీద మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నవ్య మాజీ సర్పంచ్ అక్కడ జనగామ అక్కడ నుంచి ఉన్న ఆమె ఏమంటుందంటే, శివాజీ అన్న నీకు అండగా ఉంటాం, ఎందాకైనా మేము వస్తామని మాట్లాడుతూ ఉంది. అంటే ఆమెతో కాకుండా ఆమెతో ఉన్న కొంతమంది మహిళలు కూడా శివాజీ గారికి సపోర్ట్గా చేస్తున్న సందర్భం. ఆయన ఏం మాట్లాడిండు,
ఒక సౌందర్య లాగా, ఒక అనుష్క లాగా, ఒక మీరా జాస్మిన్ లాగా, ఒక లయ లాగా నిండైన బట్టలు వేసుకొని ఒక గౌరవాత్మకంగా ఉండాలనే వాక్యాన్ని మాట్లాడిండు కదా, అందులో ఎందుకు దాన్ని పెద్దగా చేస్తుండ్రు అనే సందర్భం కొంతమంది మహిళల నుంచి కూడా వస్తుంది కదా, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ రోజు ఒకటి చూసుకుంటే మహిళలు కూడా తొక్కిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే మన శివాజీ ఈ యొక్క వర్డ్స్ని స్టేట్ చేసినారో ప్లాట్ఫామ్ పైన, తను నవ్య దాన్ని సపోర్ట్ చేస్తూ మీకు మేము సపోర్ట్ ఉండమని మేము కూడా చూసాము. కాబట్టి ఈరోజు ఒక మహిళ ఉండి మీరు ఆ వర్డ్స్ మాట్లాడినారు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడినాడు, కొన్ని యూజ్ చేయని వర్డ్స్ ఆ విధంగా మాట్లాడినప్పుడు అన్న మీరు ఈ విధంగా మాట్లాడేది లేకుండే అని చెప్పేసి తను సజెస్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ మీకు మేము సపోర్ట్ చేస్తున్నామనంటే ఈరోజు మహిళలను తనే తక్కువ చేసి వస్తుంది. మహిళలకి ఈరోజు ఒక ఫ్రీడమ్ ఉండాలన్నా, వాళ్ళ లిబర్టీ ఉండాలన్నా, వాళ్ళకి ప్రైవసీ ఉండాలన్నా, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలన్నా మనది మనం చూసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు బీయింగ్ ఒక ఉమెన్ అతను మేమే మీకు సపోర్ట్ చేస్తున్నానంటే అసలు ఈ యొక్క సొసైటీలో మేల్ డామినేట్ సొసైటీ లానే మారింది. కాబట్టి దీనికి ఇలాంటి మహిళలు ఇలాంటి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా పోరాటం తీసుకుంటారా? నెక్స్ట్ జరగబోయే అంశం ఏంటి? ఇప్పుడు ఉమెన్ కమిషన్ వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే ఇలాంటివి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు మీరు ఒక యాక్టర్ సెలబ్రిటీలో ఉన్న వాళ్ళు మీరే ఇలా అంటే, ఈ రోజు మహిళలని మీరే తక్కువ చేస్తున్నారంటే రేపు సొసైటీలో చాలా మందికి నిద్రించుకోకపోతే అది ఇంకా అందరూ కూడా అదే మహిళలనంటే అదే డామినేట్ చేస్తూ, లేదంటే మహిళ ఇలానే ఉండాలి, మహిళ ఇంటికే పరిమితం కావాలి అనే విధంగా సొసైటీ మారుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అంటే వీళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. బుద్ధి అంటే ఎలా చెప్తారు, యాక్షన్ అంటే ఏ రకంగా, అంటే మీ పర్స్పెక్టివ్లో చెప్పండి. బుద్ధి ఎలా అంటే ఇప్పుడు ఈరోజు శివాజీ గారు ఆ మాటలు అన్నారు, తన రియలైజ్ అయ్యే ముందు ఆయన ఒప్పుకున్నాడు, ఏంది నేను తప్పు చేసా, నేను ఎలా వీళ్ళు చేసే ఉండే అని చెప్పేసి. మేము క్షమాపణ అడగట్లేదు. ఎందుకనంటే ఈ రోజు వీళ్ళు వేసినావు అది నువ్వు క్షమాపణ చెప్పావా లేదా పక్క పెడితే నువ్వు అంత పెద్ద మాటలు అన్నావు ఈరోజు మహిళని, ఒక మహిళ అన్నవాడు. ఎందుకంటే ఈవెన్ ఆయన తల్లి కూడా స్త్రీయే, అతను పిల్లలు ఉంటారు స్త్రీలే. అంటే ఈ యొక్క విధంగా మీరు స్త్రీని తక్కువ చేస్తూ మాట్లాడడం వల్ల యావత్ స్త్రీ లోకానికే కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం వల్ల చాలా బాధాకరం. కాబట్టి మీరు బుద్ధి చెప్పడం ఏదనంటే ఇలాంటివి చేయదంటే, అరే ఈరోజు ఈరోజు మన ఇండియాలో చూసుకుంటే ఎంతమంది ఉద్యమ నాయకులను చూసుకున్నా కూడా ఈరోజు మహిళలు ఉంటేనే ఈరోజు మన స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ఇలాంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ చాయిస్ వాళ్ళకు ఉంటుంది. ఈయన బుద్ధి చెప్పాలి అని అంటే ఇలాంటి పైన కానీ ఒక యాక్షన్ తీసుకుంటే, అంటే చట్టపరమైన యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్నవాడు కాదు. ఎందుకంటే అలా చేసిన వాడు నార్మల్గా జనరల్గానే ఇట్లా సజెస్ట్ చేసి విధానం వేరు. కానీ ఆయన అన్పార్లమెంట్ వాడుతూ లేదా సమాన్లు మీరు కనిపించిందంటే అది ఎందుకంటే అది తీసుకోలేము. ఎందుకంటే ఈవెన్ మాట్లాడాలన్నా కూడా కెమెరా ముందు ఆ వర్డ్ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అతని పైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, శర్వాణి సరస్వతి గారు ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు చెప్పండి, శివాజీ గారు అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరని సమాజం మీరు చూసారు, అది వెరీ గుడ్. చూసిన నేపథ్యంలో హైకోర్టు అడ్వకేట్గా దానికి చట్టపరమైనటువంటి అంశాలు ఏముంటాయి, దాన్ని మీరు ఎట్లా తీసుకొని చెప్పగలుగుతారు సమాజానికి? శివాజీ గారు మనకి యాక్టర్గా తెలుసు, బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్గా కూడా తను రావడం జరిగింది. మనం అందరం కూడా అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో తను ఏదైతే అనకూడని మాట ఒక లేడీని అనడం జరిగిందో, యావత్ లేడీస్ అందరూ కూడా తల దించుకునేలాగా మాట్లాడలేని ఆ మాటని మాట్లాడాలంటే కూడా వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే దుస్థితి మనకి ఈరోజు రావడం జరిగింది. కారణం ఏంటంటే తనకి లేడీస్ మీద ఉన్న అంటే తనకున్న ఆలోచనల విధానమా, లేకపోతే లేడీస్ అంటే ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, లేడీస్ అంటే ఇలాగే ఉండాలి అని ఒక కట్టుబాటు ధోరణిలో తను మాట్లాడడం అనేది అది ఈరోజు చాలా బాధాకరం మాట్లాడుకోవడం. తను ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ మనం లీగల్ టర్మ్స్లో చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మనం ఏది మాట్లాడినా దాన్ని డిఫెన్స్ చేసుకోవచ్చు అన్న ధోరణిలో ఉండడం కూడా అది కంప్లీట్లీ రాంగ్ అండి. మీరు అంటున్న సందర్భంలో శివాజీ గారు వీడియోల మీద వైరల్ అయిన దాని మీద చాలామంది యూత్ అతను ఒక స్త్రీ, ఈ సమాజంలో స్త్రీని పూజిస్తాము, ఒక దేవతలాగా ఆదిశక్తిలాగా మనం ఫీల్ అవుతున్న క్రమంలో ఏముంది బట్టలు మంచిగా వేసుకోవాలని చెప్పిండు కదా అని సోషల్ మీడియాలో తనకే ఎక్కువ వస్తున్న సందర్భం కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? అంటే వీళ్ళు మహిళలు చేస్తున్నారా, పురుషులు చేస్తున్నారా కామెంట్స్, అంటే దేనికి సూచకము, మీరు ఎట్లా చెప్పగలుగుతారు దానికి? నిజంగా చాలా సిగ్గుచేటు మాట.
కారణం ఏంటంటే ఎంతోమంది లేడీస్ ఉంటారు, చాలా సెన్సిటివ్ లేడీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్కి కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, సో రిలేటివ్స్ కానీ వాళ్ళందరి ముందు కూడా వాళ్ళు బేసికలీ ఏంటంటే మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. సో అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే సపోర్టివ్గా ఓకే నేనున్నాను అనే హస్బెండ్గా కానీ, ఒక ఫ్యామిలీ పర్సన్గా కానీ, ఒక కొలీగ్గా కానీ, ఒక కో ఎంప్లాయీగా సపోర్ట్ చేయాలి లేడీస్కి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఏంటంటే ఫుల్ డామినేటింగ్గా ఉండడం జరిగింది. ఇలాంటి సమాజంలో ఇంకా లేడీస్ని ఇంకా తొక్కివేసే విధంగా, అణిచివేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం వల్ల ఉమెన్ అనేది ఇంకా డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఆ డౌన్ఫాల్ అవ్వడం వల్ల ఉమెన్ మీద కాన్షియస్ అనేది చాలా లో స్టేజ్లో ఉండడం అనేది తను మాటలకు ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే తను డిఫెన్సింగ్ నేచర్లో మాట్లాడడం కూడా జరిగింది. తను ఏవైతే అపాలజీస్ చెప్పాడో, సో ఇవన్నీ కూడా తను చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో తను ఇంకా తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఇప్పుడు మహిళా సంఘాలు కానీ ఎంతోమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తను అపాలజీస్ అందరికీ చెప్పే విధంగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇదే సందర్భంలో మీరు హైకోర్టు అడ్వకేట్ కదా, ఇప్పుడు అతని మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద తను ఏవైతే మాటలు తొలగడం జరిగిందో, సో ఆ విధంగా తన మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది ఉంటుందా? మరి ఇదే క్రమంలో హైకోర్టు అడ్వకేట్స్ అందరూ ఉమెన్స్గా ఉన్న వాళ్ళు స్పందించిండ్రా? ఒకవేళ స్పందిస్తే అతని మీద కేసు ఫైల్ అయ్యే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా తనకి పాజిటివ్ నెగిటివ్ రెండు సమానంగా వస్తున్న క్రమం సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నటువంటి క్రమంలో మీరు ఒక హైకోర్టు అడ్వకేట్గా మీ అభిప్రాయాలు వెలిబుస్తున్నారు కదా. వెలిబుచ్చుతున్నప్పుడు లీగల్ యాక్షన్ కోసం మీరు ఆలోచించే క్రమంలో మీలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మీకు హైకోర్టు అడ్వకేట్స్ ఇట్లా ఉంటారు కదా, ఉన్నప్పుడు అతని మీద కేసు పెట్టే అవకాశం ఉంటుందా? లేకపోతే అతని అనుచిత వ్యాఖ్యల వల్ల ఏదైనా పరువు నష్టం దావా చేసేటువంటి సందర్భాలు ఉంటాయా? దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఉంటుందండి. తను ఏంటంటే తను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దాని పట్ల మనకి తనకి నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగా తను మాట్లాడడం జరిగింది, తను మాట్లాడిన పద్ధతి మీద మనం తనకి నోటీస్ పంపించవచ్చు. సో దాని తర్వాత తను ఎలా రెస్పాండ్ అవుతాడు దాన్ని బట్టి ఏంటంటే మనం ఫర్దర్గా లీగల్గా మనం కోర్టు త్రూ మనం వెళ్ళి ఏదైనా కూడా కోర్టులో మనం కంటిన్యూ అవ్వచ్చండి. సో ఏంటంటే తన రిప్లై అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తను ఏం చెప్పాలనుకుంటున్నాడు, తను ఎందుకు అలాంటి అనుచిత వాక్యాలు లేడీస్ అంటే కించపరిచే విధాన ధోరణిలో తను మాట్లాడడం జరిగింది కాకుండా తను అపాలజీ చెప్పాలంటే కూడా నేను ఈ ధోరణిని అనలేదు, ఈ ధోరణిలో అన్నాను, అది కూడా తప్పు కాదు అనే డిఫెన్సింగ్ నేచర్లోకి తను రావడం జరిగింది. అంటే తను ఇంకా తన తప్పును తను రియలైజ్ అవ్వలేదు. తను ఏది మాట్లాడినా తనకి సపోర్ట్ చేయడానికి తనకి ఫాలోవర్స్ ఉన్నారు అనే ఒక కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనేది నాకు కథల్లో కనిపించడం జరిగింది. సో పెద్దవాళ్ళు ఆయన శివాజీ గారు అయ్యింది, వాళ్ళు ఒక నలుగురికి చెప్పాల్సిన స్టేజ్లో తనే ఒక నలుగురితో చెప్పించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు సొసైటీలో ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి? అదేంటంటే ఇప్పుడు యూత్, ఇప్పుడు ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కూడా యూత్ మీద ఎఫెక్ట్ చాలా చాలా ర్యాపిడ్గా పడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడం, 24/7 ఫోన్లలోనే ఏం జరుగుతున్నాయి, సెలబ్రిటీస్ కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ కానీ అబౌట్ ఫ్యామిలీస్లో ఏం జరుగుతున్నాయి, తర్వాత లవ్ గురించి కూడా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా రావడం ద్వారా ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా యాక్సెస్ అయిపోయి ఆ యాక్సెస్ వల్ల ఏంటంటే ర్యాపిడ్గా కామెంట్స్ చేయడం, ఏది పడుతుంది అబ్యూజివ్గా చేయడం, కొంతమంది ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఇంకొక పార్టీని సపోర్ట్ చేయడం. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఎవరైతే మిస్టేక్ చేసిన పర్సన్ ఉంటారో, తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా బిహేవ్ చేసిన వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళందరూ ఏంటంటే నాకు సపోర్ట్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా, సో నేను అందరు కరెక్టే అనే ఒక పర్స్పెక్టివ్లో తను ఉండడం జరుగుతుంది. అంటే తనకి ఒక రకమైన రియలైజేషన్ అనేది రాకపోవడం ఇది గమనార్హం. ఎందుకంటే తను చేసిన తప్పులు రియలైజ్ అవ్వాలంటే న్యాయం కోసం న్యాయం మీద నిలబడాలి. కానీ న్యాయం కూడా అన్యాయమైన ప్లేస్లో ఉండడం వల్ల అన్యాయం కూడా న్యాయమే, మేము ఉన్నాం సార్, మీకు సపోర్ట్ చేస్తాము అని తన తప్పు రూట్లోకి తీసుకువెళ్ళడం కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో అది కూడా యూత్కి ఏంటంటే లేడీస్ అంటే ఓకే కావాలనే ఇలా తిట్టడం జరిగింది, ఎందుకంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ వలే బాగుండదు,
మీరు యూనో ఎట్లా పడితే అలా డ్రెస్సెస్ వేసుకుంటారు మీకు నచ్చినట్టుగా, అండ్ అలాగే ఎక్స్పోజింగ్ చేస్తారు. వీటి వల్లే మిమ్మల్ని ఇలా అనడం జరిగింది, మీ మీద రేట్స్ ఎందుకు అవుతున్నాయి. సో కాల్డ్ పర్సన్స్ కూడా ఇలాంటి సబ్జెక్ట్స్లో మీరు సోకాల్డ్ అని అంటున్నారు. ఈ దేశంలో స్త్రీ అంటే ఒక ఆదిశక్తి, స్త్రీ అంటే ఒక వసుదైక కుటుంబం యొక్క గౌరవ ప్రతీక. కాబట్టి కట్టు బొట్టు మంచి శారీతోటి ఒక తెలుగింటి ఆడపడుచు అనేటువంటిది ఈ దేశం యొక్క సాంప్రదాయ పేరు మీద కొంతమంది మాట్లాడుతుంటారు కదా. అంటే శివాజీ కూడా అదే నేపథ్యంగా మాట్లాడిండు అనేది సాంప్రదాయవాదుల యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు మన పరాయి దేశాస్తులకి మనకు కొన్ని తేడాలు ఉంటాయి. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ అన్ని రకాలుగా ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని సంప్రదాయాల్లో నిమగ్నమైన సందర్భాలు మనకు అవుపిస్తాయి. కాబట్టి ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలు కొన్ని సాంప్రదాయవాదులు కొన్ని చెప్తున్న సందర్భంలో వాళ్ళు చెప్పిన దానికి ఈయన అన్నదానికి లింకులో భాగంగా దీన్ని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు సాంప్రదాయ భావాలు ఏవైతే అన్నారో కట్టుబొట్టు ఉండాలి, ఆడది అంటే అన్నిట్లో కూడా నిలుదనంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే ఉదయ్ గారు, ఇప్పుడున్న మోడరేటివ్ సొసైటీ ఎలా ఉందంటే, మనం ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఎంప్లాయీ తీసుకున్నాం. ఒక ఐటీ ఎంప్లాయీ వాళ్ళు ఎలా ఉంటారండి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది? ఫార్మల్స్లో ఉంటారు. సో ఇన్షర్ట్ వేస్తారు. అంటే వాళ్ళ అపియరెన్స్ అనేది ఎదుటి వాళ్ళకి అది అండర్స్టాండింగ్గా కానీ, తర్వాత అట్రాక్టివ్గా కానీ, వాళ్ళతో ఈజీ యాక్సెస్ మాట్లాడాలని అంటే ఓకే మేడం చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారండి. దానికి చిన్న ఉదాహరణ నేను చెప్పడం జరిగింది ఏంటంటే, ఒక మనిషి వేసుకునే బట్టల్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సాంప్రదాయం గురించి మాట్లాడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీరలు కడితేనే పద్ధతిగా ఉంటారు అని అంటారు. మరి జీన్స్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కూడా క్యారెక్టర్ పరంగా కానీ, వాళ్ళ సైకాలజీ పరంగా కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళు ఇలా ఉండడం అనేది అది తప్పుగా నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే ఈ రోజుల్లో బట్టల మీదనే లేడీస్ క్యారెక్టర్ అనేది, వాళ్ళ మెంటాలిటీ అనేది మెన్స్కి ఆబ్జెక్టిఫై అవుతుంది అనేది అది నేను ఖండిస్తానండి. కారణం ఏంటంటే ఈ రోజుల్లోనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే ఓకే తను ఏదైతే మాట్లాడే విధానం కరెక్టే ఉండొచ్చు ఒక వర్షన్, అది చెప్పే పద్ధతి ఉంటుందండి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారంటే ఒక స్త్రీ జాతిని మీరు కించపరిచినట్టు. దాని తర్వాత ఇప్పుడు రేప్స్ జరుగుతున్నాయి, మీ బట్టలు ఇలా ఉండకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నదని ఒక రకమైన కాంప్లిమెంట్, ఒక రకమైన జడ్జిమెంట్ చేశారు తను. సో దాన్ని మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు చిన్న బేబీ, ఒక 3 months బేబీని కూడా రేప్ చేయడం జరిగింది. మనం న్యూసెస్లో కూడా చూస్తూ ఉంటాం. 3 నెలల పాప నుంచి 60 ఏళ్ళ పెద్ద మనిషి వరకు కూడా ఎన్నో రేప్స్ జరిగాయండి, ఎన్నో మానభంగాలు జరిగాయి, ఎన్నో హత్యలు చేసుకున్నారు. కారణం ఏంటండి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మీద వాళ్ళ వ్యక్తిత్వం కానీ ఏది కూడా నిలబడి ఉండదండి. ఏంటంటే వాళ్ళు చూసే చూపు, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టే వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు చెప్పండి జ్యోతి గారు, ఇప్పుడు శివాజీ మీద ఇంత చర్చ నడుస్తుంది సొసైటీలో, భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకోబోతున్నారు మీరు నెక్స్ట్? అంటే మీకు దీనికి ప్రత్యామ్నాయంగా ఒకటి కోరుకుంటారు కదా, మా ఛానల్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి? మీ యొక్క వర్తమాన ఛానల్ నుంచి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ప్రతి స్త్రీని కూడా ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో, లేకుంటే జనరల్గా శివాజీ అనే కాదు, శివాజీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు శివాజీ ఏంటంటే టంగ్ స్లిప్ అయ్యి అన్నాడో, ఇంటెన్షనల్ అన్నాడో, అన్ఇంటెన్షనల్ అన్నాడో పక్కకు పెడితే అతను ఈరోజు ఒక స్త్రీ జాతికి అవమానించే విధంగా మాట్లాడాడు. కాబట్టి ఎవరైనా సరే ఒక స్త్రీని మనం తక్కువ చేస్తామంటే తన తల్లిని తక్కువ చేసి మాట్లాడినట్టే, తనతో తోడబుట్టిన అక్క చెల్లె వాళ్ళందరూ తక్కువ చేసి మాట్లాడినట్టే. స్త్రీ అంటే ఇంటికే పరిమితం కాదు, స్త్రీ అంటే వంటకే పరిమితం కాదు, స్త్రీ అంటే యావత్ మన యొక్క భారతదేశ మార్పుల గురించి అయినా సరే ఎక్కడైనా చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకోండి, ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకోండి, ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకోండి, స్త్రీలే ముందు ఉంటారు కానీ మెన్స్ కాదు. కాబట్టి ఎవరైనా సరే స్త్రీని తక్కువ చేసి మాట్లాడే ముందు నీ ఇంటిని నుండి తల్లిని తక్కువ చేస్తున్నావు అని చెప్పేసి ఒకటి వాళ్ళు మైండ్లో పెట్టుకుంటేనే ఈ సమాజం అనేది మారుతుంది. సమాజంలో ఎందుకంటే డిస్క్రిమినేషన్స్ ఎందుకు వస్తాయి, జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకంటారు ఊరికే. కాబట్టి ఎవరైనా సరే మెన్స్ ఎవరైనా ఇలా ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, మనం మాట్లాడేస్తే ఇంకా వైరల్ అవుతాం కదా,
నన్ను అన్నాడు, మీ ఇంట్లో వాళ్ళని అన్నాడు కాదు, యావత్ ఒక మహిళ ఈ లోకానికే సిగ్గుచేటు అలా మాట్లాడడం. కాబట్టి ఇలాంటి వాళ్ళని అంటే మేము ఊరుకునేది లేదు. మీరు అనుకోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మేము మాట్లాడినా నడుస్తుంది, మేము అనుకునేది అంతే. ఆడవాళ్ళు ఎంత అనుకున్న విధంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మీరు అనుకుంటున్నారేమో ఈ విధంగా మాట్లాడితే మేము పెత్తనం చెలాయించవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని మేము వదిలే ప్రసక్తి ఉండదు. మీరు ఈ యొక్క లీగల్ కాన్సిక్వెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మాట్లాడినా కూడా ఒక స్త్రీని ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి మైండ్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఒక విద్యార్థి మహిళగా నేను వర్తమాన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నెక్స్ట్ మీరు ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు ఏం చేయదలుచుకుంటున్నారు భవిష్యత్తులో? భవిష్యత్తులో ఇలాంటి ఎప్పుడైనా సరే లేడీస్ గురించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే చట్టరీత్యా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. సో దానివల్ల చట్టం అనేది ఉంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇదే క్రమంలో మనం పిలవగానే వచ్చినందుకు శర్వాణి సరస్వతి గారు మరియు నాగజ్యోతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్త్రీలంటే ఆకాశంలో సగభాగం, సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వం వైపు నడిపే క్రమంలో సొసైటీ ఇంత నాగరికత అభివృద్ధి చెందింది అంటే స్త్రీల యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్ర లేకుండా ఒక తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అక్కగా స్త్రీ అనేక రకాల పాత్రలు నిర్వర్తించి సొసైటీలో, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ ఆకిలూకాలే, ముగ్గేయాలి, సాన్పేయాలి, అన్నం వండి పెట్టాలి, నాన్నతో దెబ్బలు కూడా తినాలి. అంటే ఒక స్త్రీ పట్ల ఉండేటువంటి ఉద్దేశాలు సొసైటీలో గౌరవాత్మకమైనటువంటివి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా స్త్రీని వంటకు, ఇంటికి, పిల్లలు ఉత్పత్తి సరిగ్గా ఉన్నటువంటి సందర్భంలో స్త్రీ 4 అక్షరాలు నేర్చుకొని సమాజంలో సమానమైనటువంటి భాగం తీసుకొని సమాజాన్ని బతికిస్తున్న సందర్భంలో ఇవాళ స్త్రీలను మనం గౌరవించాలి, ప్రేమించాలి. వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ స్వాతంత్ర్యాన్ని, వాళ్ళ భావ స్వేచ్ఛను, వాళ్ళు బతికి జీవించే స్వేచ్ఛను, అదేవిధంగా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ను కూడా గౌరవించి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఎవరైనా మంచిగానే ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరు మనము బయట పడాలని ఎవరు కోరుకోరు. అదే క్రమంలో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా కూడా సమాజం చట్టపరిధిలో వాళ్ళ భావ స్వేచ్ఛను గౌరవించే క్రమంలోనే ఉండాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజంలో ఒక విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండి సమాజంలో అశాంతిని రేకొత్తించేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుకుంటూ, మేము పిలవగానే విచ్చేసినటువంటి హైకోర్టు అడ్వకేట్ కావచ్చు, ఏఐఎస్ఎఫ్ నేషనల్ కౌన్సిల్ కావచ్చు, వీరిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చర్చా సంవాద కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి.